కమర్షియల్ హీరోయిన్ గా బిజీగా ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ గ్లామర్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతున్నారు. అందుకే విమెన్ సెంట్రిక్ కథలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. బాలీవుడ్ మూవీస్ తో పాటుగా సౌత్ మూవీస్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ఈ గ్యాప్ లో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీవల్లి. డిఫరెంట్ మూవీస్ తో లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ నచ్చి ఆ సినిమాను స్వయంగా ప్రెజెంట్ చేస్తున్నారు సంయుక్త. తాజాగా లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్టులో చేరారు. తాతనేని సత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సతీ లీలావతి సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు లావణ్య. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న పూజా హెగ్డే కూడా 2025 లో సోలో హిట్ మీద కన్నేశారు. తమిళ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కెప్టెన్సీలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు ఈ జిగేల్ రాణి.